11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము 54వ శ్లోకము. భక్త్యా త్వనన్యా శక్య అహమేవవిధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. పర్యము. కానీ ఓ పరంతప అర్జున, ఇట్టి నా చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకును తత్వజ్ఞానమును పొందుటకును అందు ఏకీభావ స్థితి నందుటకును కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. వివరణ: అర్జునుడు సన్యాసి అని శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకే ఆయన అర్జునుడిని పరంతప అని సంబోధిస్తాడు. అంటే, అర్జున, నువ్వు సన్యాసివి, నువ్వు సామాన్యుడివి కాదు. ఓ పరంతప, అనన్య భక్తి ద్వారా నా 4 చేతుల రూపాన్ని చూడవచ్చు, దాని నిజమైన రూపంలో తెలుసుకోవచ్చు, దానిలోకి ప్రవేశించగలవు. అంటే ఒకే భావనతో దానిని పొందగలవు. ఒక బలం, ఒక ఆశ, ఒక విశ్వాసం. ఏకత్వం 3 విషయాల ద్వారా లభిస్తుంది. శ్రీకృష్ణుడు మొదట ఇది 4 చేతుల రూపమని, రెండవది మోక్షం లేదా దర్శనం సాక్షాత్కారం ద్వారా లభిస్తుందని చెబుతాడు. మొదట మీరు దర్శనం కోరుకుంటే 4 చేతుల రూపాన్ని చూడండి. ఇతరులు నిజమైన రూపాన్ని తెలుసుకోవాలని కోరుకుంటారు. దాని నిజమైన రూపంలో అర్థం చేసుకోండి. మూడవది, శ్రీకృష్ణుడు మరొక మాట చెప్పాడు. ఇక్కడ చాలా ప్రత్యేకమైన పదం ఉపయోగించబడింది. ఇది చాలా అరుదుగా ఉపయోగించబడుతుంది. ప్రవేష్టు అంటే నేను శ్రీకృష్ణుడిని తెలుసుకోవాలనుకోవడం లేదు, నేను మీలోకి ప్రవేశించాలనుకుంటున్నాను. సముద్రంలో కలిసిపోయే ఒక సముద్రపు బిందువు సముద్రంలో కలిసిపోవాలనుకుంటోంది. అలా నేను నిన్ను తెలుసుకోను, నేను నువ్వే అవుతాను. నువ్వు నేను అయ్యావు. ఇప్పుడు తెలిసినవాడు లేడు, తెలుసుకోవలసినది ఏమీ లేదు. తెలిసినవాడు జ్ఞానంలో, జ్ఞానం తెలిసిన దానిలో కలిసిపోయింది. భక్తుడు మరియు భక్తి భగవంతునిలో కలిసిపోయాయి. మీరు ప్రభువులో కలిసిపోయారు. ఒకే భావన. ఇది చాలా అందమైన పదం. ప్రవేష్టు 3 భావాలను కలిగి ఉంటుంది. కొందరు భగవంతుడిని చూడాలని కోరుకుంటారు, కొందరు భగవంతుని సారాన్ని తెలుసుకోవాలని కోరుకుంటారు, మరికొందరు భగవంతునిలో కలిసిపోవాలని కోరుకుంటారు. నాకు నా స్వంత ఉనికి అవసరం లేదు. సముద్రపు బిందువు సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు ఆ సముద్ర బిందువును తిరిగి పొందలేము. దానికి ఒక ప్రత్యేక ఉనికి అంటూ లేదు.